వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. మీరు నిలబడండి రాడు పోయా నవీన్. కల్చర్ ప్రాంతాన్ని అధికారులు పట్టించుకోకపోవడం. రావాలే కలెక్టర్ గారు మా కల్చర్ గ్రామానికి ఒక్కసారి. రావాలే కలెక్టర్ గారు కల్చర్ గ్రామానికి ఒక్కసారి. రావాలే కలెక్టర్ గారు మా కల్చర్ గ్రామానికి ఒక్కసారి. రావాలే రైతులకు పాసు పుస్తకాలు పట్టాలు. రావాలే పాసు పుస్తకాలు పట్టాలు కల్చర్ రైతులకి. రావాలే మైకా కార్మికులకి హాస్పిటల్ వెంటనే. కావాలే మైకా కార్మికుల పిల్లలకి స్కూల్ వెంటనే. కావాలే కావాలే మైకా కార్మికుల పిల్లలకి స్కూల్ వెంటనే. పట్టించుకోవాలి కల్చేడు సచివాలయ సిబ్బంది వెంటనే. పట్టించుకోవాలి విఆర్ఓ గారు వెంటనే. పట్టించుకోవాలి ఎమ్మెల్యే మీటర్ గారు సర్పంచ్ గారు వెంటనే. పట్టించుకోవాలి కలెక్టర్ గారు వెంటనే. సిగ్గో సిగ్గో కల్చేడు గ్రామాన్ని అధికారులు సిగ్గో సిగ్గో కార్మికుల అధికారులు పట్టించుకోకపోవడం కల్చేడు గ్రామంలో. సిగ్గో సిగ్గో కల్చేడు గ్రామాన్ని అధికారులు పట్టించుకోకపోవడం. రావాలే కలెక్టర్ గారు కల్చేడు గ్రామానికి ఒక్కసారి. రావాలే కలెక్టర్ గారు కల్చేడు గ్రామానికి ఒక్కసారి. లేకపోవడం వల్ల వీళ్ళకి పంట నష్ట చర్యలు కూడా రావడం లేదు. దయచేసి జిల్లా కలెక్టర్ గారు కల్చేడుని ఒక్కసారి విజిట్ చేసి వెంటనే ఈ 3 సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము పాదయాత్రగా వస్తున్నాము. ఈ సమస్య ఖచ్చితంగా ఈ యొక్క రైతులు కానివచ్చు, మైకా కార్మికులు తీసుకునేటటువంటి ఈ చట్టం ఏదైతే ఉందో దీన్ని చూసి ఒకసారి ఆలోచించండి సార్. ఎన్ని ప్రాంతాల్లో ఈ మధ్య వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా కానీ ఈ బిడ్డల చదువులకి ఏమాత్రం కష్టకాలంగా నడుస్తూ ఉన్నది. వీళ్ళకి చదువుకు మాత్రం డబ్బులు లేవు. మినరల్ ఫండ్ అనేది కోట్ల రూపాయలు ఉంది, అదైనా రిలీజ్ చేయండి. అసలు ఇది మనం ప్రజానికంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, అప్రజాస్వామ్యంలో ఉన్నామా? హేరాబాబా ఆశ్రమంలా ఉంది ఇది కల్చేడు ప్రాంతం అనేది. హేరాబాబా ఆశ్రమం లాగే ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాము. అసలుకి మాకు ఈ గతి ఎందుకు? ఈ తట్టను మోసుకుంటూ మేము కష్టపడుతున్నామే. మేము కష్టపడి పనిచేస్తే, మేము జబ్బులు తెచ్చుకుంటే, మేము టీవీ తెచ్చుకుంటే, మేము కళ్ళకు సంబంధించిన వ్యాధులు తెచ్చుకుంటే, మేము తీసినటువంటి ఖనిజాలతో మీరు ఈ విధంగా ఆదాయం తీసుకున్నప్పుడు ఈ కల్చేడు ప్రాంత ప్రజానికానికి న్యాయం చేయాల్సిన అవసరం యాజ్ ఏ ఐఏఎస్ కలెక్టర్ గారి మీద ఉందని చెప్పి మేము ఈ యొక్క తట్ట సాక్షిగా తెలియజేస్తూ, ఇక్కడైనా సరే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలైనా, అట్లాగే ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, మరీ ముఖ్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా మొర ఆలకించండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఎఫెక్టివ్ పరిపాలన ఇచ్చేటటువంటి యాజ్ ఏ మంచి ప్రోటోకాల్ పాటించేటటువంటి ఈ టీడీపీ గవర్నమెంట్లో ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని విద్యార్థి సంఘం విద్యార్థులుగా కోరుకుంటున్నాం సార్. మనసు పెట్టి ఆలోచిస్తే కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నటువంటి ఈ కల్చేడు చుట్టుపక్కల ప్రాంతంలో మైకా కార్మికులకి హాస్పిటల్ వెంటనే ఏర్పాటు చేయాలని, కార్మికుల పిల్లల స్కూల్ ఏర్పాటు చేయాలని, ఇక్కడ రైతులకి పాస్బుక్లు పట్టాలు ఇవ్వాలని చెప్పి మీరు ఒక్కసారి ఇక్కడ వచ్చి చూస్తే మీరే సైన్ చేసి ఎన్ని శాంక్షన్ చేస్తారు. దయచేసి చేతులు జోడించి కోరుకుంటున్నాం. దీని గురించి
ఎంత దూరమైనా వెళ్ళేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ బిడ్డలను కూడా ఒకసారి చూసి ఈ సమస్యలు పరిష్కరించాల్సింది కోరుకుంటూ ఇక్కడి నుంచి కలెక్టర్ గారి దగ్గర కూడా పాదయాత్రగా వెళ్తాము. ఆడ కూడా ఉద్యమం చేస్తాము. ఈ సాధించేంత వరకు మేము ఉద్యమాలు కొనసాగిస్తాము అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9716431110. నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్. శరవణ భవ.